సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. ఇదే ఫార్ములా, ఇదొక సూత్రం. ఈ సూత్రం సత్య సంబంధులైన వారందరికీ వర్తిస్తుంది. యేసుక్రీస్తు రాజు అయినట్టే ఆయన పరిశుద్ధులందరూ, అంటే ఆయనతో అతుకబడి ఉన్న వారందరూ కూడా రాజులు. దేవుని నామానికి స్తోత్రం కలుగు. అందుకనేగా మనం రాజులైన యాజక సమూహము అంటున్నాం. సేమ్ ఫార్ములా మనకు కూడా వర్తిస్తుంది. ఆయన రాజు అని చెబుతూ ఆయన చేస్తున్న పని ఏంటో చెబుతున్నాడు. రాజు ఏం పని చేయాలి? అధికారాన్ని చెలాయించటం లేకపోతే ఇంకొకటి చేయటం కాదు. ప్రధానమైన పని రాజు పని. అక్కడ ఏమంటున్నాడు? నీవన్నట్టు నేను రాజుని అని చెబుతూ సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను. నీవు నేను కూడా పుట్టింది అందుకే. యేసుక్రీస్తు ఎలాగైతే పుట్టుకతో రాజుగా ఉన్నాడో, ఆయన పుట్టడంతోనే రాజు. అంటే ఈ లోకంలో మనుషులు చూసే నాటికే రాజు. అలాగే నీవు నేను కూడా రాజులముగానే ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తిరిగి జన్మించే అనుభవం, రెండోసారి పుట్టే అనుభవంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ రాజులు. ఆ రాజులు చేయాల్సిన పని ఏంటంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. అసలు ఆ రాజులు పుట్టిందే అందుకో. అందుకనే ఆ మాట ఉంది. రాజుకు ఎప్పుడు ఘనత కలుగుతుందో బైబిల్లో క్లియర్గా వ్రాసింది. సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట అంటే దాన్ని తెలుసుకొనుట, ఆ సంగతిని యొక్క మర్మమును గ్రహించుట, అది రాజులకు ఘనత. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను రాజుమైతే సంగతిని శోధించాలి, సంగతులను గ్రహించాలి. రాజులు చేయాల్సిన పని అది. దాన్ని శోధించాలి, దాన్ని గ్రహించాలి. అది సత్యమును, ఆ యొక్క సత్యమును ఇతరులకు చెప్పాలి, తెలియజేయాలి. ఇది రాజుల పని. యేసుక్రీస్తు అందుకే అంటున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను. ఆ రాజు ఎందుకు పుట్టాడో, నీవు రాజు అనుకుంటే, నేను రాజును అనుకుంటే, నేను అందుకే పుట్టాను, నీవు అందుకే పుట్టావు. దేవుని నామానికి స్తోత్రం కలుగు. నీవు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు రాజువు కాదు. నువ్వు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నీకు తెగింపు లేకపోతే నీవు ఎప్పటికీ రాజ్యపాలన చేయలేవు. ఇందాక అందుకని చదివించాను, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము పొందుతారు. ది సెయింట్స్ ఆఫ్ ది మోస్ట్ హై షల్ ది టేక్ ది కింగ్డమ్. వాళ్ళే రాజ్యాధికారాన్ని పొందుతారు. మహోన్నతుని పరిశుద్ధులే.